నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కరోనా వైరస్ భారత్కు మంచే చేసిందా? భారత వాణిజ్యానికి వైరస్ వరంగా మారిందా? రాబోయే రోజుల్లో భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారనుందా? చైనా వ్యాపారాన్ని తోసిరాజని భారత్ ముందుకు దూసుకువెళ్లనుందా? అవును, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. వందలాది అమెరికన్ కంపెనీలు భారత్ వైపే చూస్తున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ సేఫ్ అని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. తమ బిజినెస్ డీల్స్ ను భారత్తో కుదుర్చుకునేందుకు కంపెనీలు క్యూ కట్టనున్నాయి. చైనా నుంచి ఇండియా వచ్చేందుకు ఎంఎన్సీలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా కంట్రోల్లోకి వచ్చాక వందల కంపెనీలు భారత్తో తమ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. చైనాపై నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణమా? కోవిడ్ కోరల్లో విలవిల్లాడుతున్న ప్రపంచం. చైనా కేంద్రంగా పుట్టుకొస్తున్న వైరస్లు. చైనా ప్రాడక్టులుగా నిన్న సార్స్, నేడు కరోనా. రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచంలోని దాదాపు 200 పైగా దేశాలను తన కబంధ హస్తాల్లో బంధించింది. వైరస్ దూరని ప్రాంతమంటూ లేకుండా చేసింది. దీంతో జనం చిగురుటాకుల్లా రాలిపోతున్నారు. దాదాపు 75,000 మందిని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ కు ఇంకా సరైన మందు కనుగొనలేదు. అది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుంటే భారత్కు మాత్రం లాభం చేకూరేలా చేసింది. కరోనా వైరస్ విస్తరణ మొదలయ్యాక ఆర్థిక రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైనాలో మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక రంగంపైన కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండగా దీనిని నియంత్రించగలిగిన తర్వాత కూడా పలు ఎకానమీలలో చేంజెస్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. చైనాపై నమ్మకం సన్నగిలిన పలు మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు చైనా నుంచి తమ కార్యకలాపాలను మార్చాలని భావిస్తున్నాయి. వీటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఇండియా అనే సరైన కేంద్రంగా దాదాపు 200 అమెరికన్ కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బడా కార్పొరేట్ కంపెనీలు అన్నీ ఆ దేశంలో తయారీ యూనిట్ల ఏర్పాటు ద్వారా మేకింగ్ కాస్ట్ తగ్గించుకుంటున్నాయి. కానీ తాజా కరోనా కలకలం తర్వాత చైనాను ప్రపంచం చూసే దృష్టి మారిపోయింది. ముఖ్యంగా అమెరికన్లైతే తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం కోసం ఇది చైనా సృష్టించిన వైరస్ అని బలంగా విశ్వసిస్తున్నారు.
కోర్టులలో కేసులు కూడా వేస్తున్నారు. మరోవైపు అనేక అమెరికన్ కంపెనీల ఆలోచన సరళి కూడా ఇదే విధంగా ఉంది. అందుకే చైనా నుంచి తమ తయారీ యూనిట్ కేంద్రాలను మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కంపెనీలన్నీ భారత్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చైనా నుంచి మేకింగ్ యూనిట్ షిఫ్ట్ చేసిన తయారీ ఖర్చులు అధికంగా ఉండనుండడంతో ఈ కంపెనీలు ఆయా కేంద్రాలను అమెరికాలో ఏర్పాటు చేయలేవు. అందుకే ఈ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. యుఎస్ ఇండియాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం ఉంది. అందుకే చైనాకు భారత్నే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీలు. అంతేకాదు, చైనాలో భద్రతమైన అమెరికన్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. నిజానికి ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇండియాలో కంపెనీల విస్తరణ చేయాలనే ప్రతిపాదనలు ఊపందుకుంటున్నాయి. ఈ ఆలోచనలు దాదాపు ఏడాదిన్నర కిందే మొదలయ్యాయి. మేక్ ఇన్ ఇండియా అంటూ భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సంసిద్ధత వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. భారత్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా ఆలోచనలు ఇప్పటికే మొదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మార్కెట్ మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే భారతీయ కంపెనీలకు యుఎస్ మార్కెట్ పై మరింతగా యాక్సెస్ లభిస్తుంది. అమెరికాలో రానున్న ఎన్నికల సమయానికి ఈ అగ్రిమెంట్ కార్యరూపం దాల్చవచ్చనే అంచనాలున్నాయి. కరోనా కార్డుతో అమెరికన్ కంపెనీలన్నీ చైనాకు బయట మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలే భారత్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది. మన దేశంలో మానవ వనరులకు కొదవలేదు. సంస్కరణలతో విదేశీ పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయి. దీంతో అమెరికన్ కంపెనీలు చైనా నుండి భారత్కు తమ తయారీ యూనిట్లను తరలించాలని ప్రణాళికలు వేసుకుంటుండడం శుభపరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆయా కంపెనీలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ సద్దుమణిగాక భారత్కు కంపెనీలు క్యూ కట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికా ప్రపంచ దేశంలోనే అగ్రదేశం, అభివృద్ధిలో ఎంతో ముందున్న దేశం. ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెడతామంటే అన్ని దేశాలు ఎగబడి లాక్కుంటాయి. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి హాట్ కేక్ లాంటి అమెరికన్ కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూడటం కీలక పరిణామం. మరి ఆ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోగలదా? అందుకు తగిన మార్గాలను సులభతరం చేయగలదా? మార్కెటింగ్ హబ్గా అవతరించగలుగుతుందా? చైనాను కాదని అడుగులు వేసేందుకు మంచి తరుణం. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం. అమెరికన్ కంపెనీలు చైనాను కాదని అడుగులు వేయడానికి ఇదే మంచి తరుణమని పరిశీలకులు చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం దీనిపై పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏడాది కాలంగా కొన్ని అమెరికన్ కంపెనీలు ఈ కామర్స్ సంబంధిత రంగాలను అమెరికా కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. కరోనాతో ఏర్పడిన సంక్షోభ సమయంలో భారత్
అమెరికా కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరి అమెరికన్ కంపెనీలను ఎలా ఆకట్టుకోవాలి, ఎలాంటి అవకాశాలు కల్పిస్తే ఆ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తాయన్నది ఇప్పుడు కేంద్రం ముందున్న సవాల్. భారత్లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడంతో పాటు ప్లాంట్ల ఏర్పాటుతో పాటు గ్లోబల్ సప్లై చైన్లో భాగం కావడం వరకు భారత్ వేగంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా వేల ఉద్యోగాలు పెరుగుతాయి, నిరుద్యోగుల సమస్య తీరుతుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. దీనివల్ల దారిద్ర్యం కూడా దూరమవుతుంది. అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు కాస్త మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. ఈ సమయంలో భారత్ నుంచి ఎగుమతులు పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు పెట్టాల్సి ఉంది. భారత్ అమెరికా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని అమెరికన్ స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం భావిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను భారత్లో నెలకొల్పడం ద్వారా చైనా చీప్ ప్రొడక్ట్స్ కు చెక్ పెడుతుంది. అంతేకాదు, అమెరికన్ ఉత్పత్తులకు భారత్ ఉత్పత్తులకు అమెరికాలో మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలన్నీ భారత్ మార్కెటింగ్ హబ్ గా ఎదిగేందుకు కావాల్సిన అవకాశాలను సూచిస్తున్నాయి. అమెరికా ఎన్నికల తర్వాత ఈ మేరకు అడుగులు పడే అవకాశాలున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడి అంతర్జాతీయ శక్తిగా తన హోదాను పునరుద్ధరించుకోవడానికి చైనా తాపత్రయపడుతోంది. నిజానికి ఈ యుద్ధంలో అమెరికా అస్త్ర సన్యాసం చేసి ఓడిపోతోంది. ఇది అన్ని దేశాల పరిపాలన, రాజకీయ వ్యవస్థలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరీక్షా సమయం. నాయకత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ అవకాశాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకున్నారో, వారి చర్యల్లో స్పష్టత ఎంత, వారి సామర్థ్యం ఎంత, మహమ్మారిపై పోరాటానికి తమ దేశ వనరులను ఎలా వినియోగించారు అనే అంశాలపై ప్రస్తుత నాయకులు బోరులో నిలబడాల్సి ఉంటుంది. అమెరికా చైనా సంబంధాలు అప్పటికే తీవ్రంగా దెబ్బతిని ఉన్న సమయంలో ఈ మహమ్మారి పంజా విసిరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వ్యాపార ఉద్రిక్తతలను ఇటీవల పాక్షిక వాణిజ్య ఒప్పందం పెద్దగా తగ్గించలేదు. ఆసియా పెసిఫిక్ లో తలెత్తగల భవిష్యత్తు సంఘర్షణ కోసం చైనా, అమెరికా రెండూ మళ్లీ బలాలను సమీకరించుకుంటున్నాయి. చైనా ఇప్పటికే కనీసం ప్రాంతీయంగానైనా ఒక సైనిక సూపర్ పవర్గా అవతరించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కోసం తనకు అవసరమైన మరింత విస్తృతమైన హోదా కోసం చైనా తహతహలాడుతోంది. అమెరికా చైనా సంబంధాలను ఈ మహమ్మారి మరింత క్లిష్టమైన దశలోకి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఈ సంక్షోభం పయనించే దిశ మీద, తదనంతరం ఉద్భవించే ప్రపంచం మీద కూడా ముఖ్యమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వైరస్ను జయించిన తర్వాత కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను
పునర్నిర్మించడంలో చైనా ఆర్థిక పునరుద్ధానం కీలక పాత్ర పోషించబోతోంది. కానీ ఇప్పటికైతే కొత్త కరోనా వైరస్ మీద పోరాటానికి చైనా సాయం చాలా అవసరం. వైద్య సమాచారం, అనుభవాలను పంచుకోవడం కొనసాగించాల్సిన అవసరం ఉంది. వైద్య పరికరాలు, మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్ల వంటి వైద్య రక్షణ పరికరాలు కూడా చైనాలో భారీగా తయారవుతాయి. వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడానికి ఇవి భారీ స్థాయిలో అవసరం. చైనా చాలా రకాలుగా ప్రపంచంలో వైద్య పరికరాల తయారీ కేంద్రం. ఈ దేశం తరహాలో ఉత్పత్తిని విస్తరించే సామర్థ్యం అతి తక్కువ దేశాలకు మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని చైనా అందిపుచ్చుకుంటోంది. చైనా మరింత అధికారవాదిగా, మరింత జాతీయవాదిగా మారుతోందని చాలా మంది పశ్చిమ వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. ఈ పోకడలో మహమ్మారి ప్రభావం, దానివల్ల తలెత్తే ఆర్థిక మాంద్యాలతో మరింతగా పెరుగుతాయని భయపడుతున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా స్థానం మీద ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. అమెరికా మిత్రపక్షాలు దీనిని గమనిస్తున్నాయి. వారు ట్రంప్ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించకపోవచ్చు, కానీ చాలా మందికి చైనా పట్ల, చైనా సాంకేతిక పరిజ్ఞానం పట్ల, ఇరాన్ తదితర ప్రాంతీయ అంశాల విషయంలో ట్రంప్ సర్కార్ వైఖరులతో స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. అమెరికా, చైనాలు ఒకరిపై మరొకరు పన్నుల భారం మోపుతూ 2018 నుంచి వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. దీనివల్ల 45,000 కోట్ల డాలర్ల విలువైన వివిధ వస్తువులపై అధిక సుంకాలు పడుతున్నాయి. ఈ వాణిజ్య యుద్ధం రెండు దేశాల మధ్య వర్తకానికి అంతరాయం ఏర్పరచడమే కాదు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపైన ప్రభావం చూపింది. గతంలో రెండు వైపుల నుంచి జరిగిన తప్పులను దిద్దుకుంటున్నామని, భవిష్యత్తు ఆర్థిక న్యాయం, ఆర్థిక భద్రతను అందిస్తామన్నారు. తాజాగా ఏర్పడిన పరిస్థితులతో అన్నీ తారుమారయ్యాయి. వైరస్ వ్యాప్తితో మొదటిగే మోసం ఏర్పడింది. దీంతో చైనాతో వాణిజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టి చైనా బయట మరో మార్కెట్ కోసం ఎదురు చూస్తున్న అమెరికన్ కంపెనీలకు భారత్ ప్రత్యామ్నాయంగా గోచరిస్తోంది. అలాగే చైనా దూకుడుకు కళ్లెం పడాలంటే ప్రత్యామ్నాయం తప్పనిసరి అన్న వాదన వినిపిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత అమెరికాలోని అన్ని రంగాల్లో కలిపి సుమారు 3.5 కోట్ల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీసా నిబంధనల ప్రకారం H-1B వీసాపై పనిచేస్తున్న వారి ఉద్యోగ కాలం తీరిన తర్వాత అమెరికాలో 60 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంది. ఆ తర్వాత కూడా అక్కడే ఉంటే వారిని అక్రమ వలసదారుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో H-1B వీసాపై అమెరికాలో ఉంటూ ఉపాధి కోల్పోయిన వారు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు లేక మాతృదేశానికి వెళ్లేందుకు ఉన్న గడువును 60 నుంచి 180 రోజులకు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో అమెరికన్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే వీసాల ఇష్యూ కూడా క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలంటే అమెరికాకు ఇదే సరైన సమయం. చైనా బయట యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కూడా సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటే దక్షిణాసియాలో సూపర్ పవర్ గా ఎదిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.